అందుకని కాయంపు కర్మమును కడకంట ద్రోసి భారమైనట్టి బతుకు రూపమాపి మరల జన్మమునకు రాకుండా చేసిన గురు అంటున్నాడు. అంటే నీకు చావు లేకుండా ఉంటుందని చెప్పటల్లా. దయచేసి మరి తేడా పట్టుకోవాలి, కొద్దిగా జ్ఞానం ఉంటే మనకి. అక్కడ ఏం చెప్తున్నది, మరల జన్మానికి రాకుండా చేస్తామన్నా, అంతేగాని ఈ శరీరం ఉంటుందని మాత్రం ఎవరు చెప్పటల్లా. అదేంటి గురువుగారు జన్మరాహిత్యం అన్నాం కదా, నేను ఎప్పటికీ ఇట్టాగే ఉండాలి కదా, పొలము బాయి పొట్టతిప్పలు చేసుకుంటూ ఉండాలి కదా అని మాత్రం ఎవరు చెప్పటల్లా. ఈ శరీరం పోవాల్సిందే. అయితే మామూలు వాడు ఇంకో శరీరానికి భ్రాంతిలో వచ్చేస్తున్నాడు, నువ్వు రావు ఈ యోగం నేర్చుకుంటే. ఆ మార్గం చూపించాడు ఆ చంద్రయాలు. దాన్నే యోగం అంటున్నాడు కఠోపనిషత్తులో. అర్థమైందన్న? సో ఆ విధంగా వచ్చాం. తర్వాత ఇంకా ఇది ఈ 9 దశలు శరీరానికి ఉన్నాయిరా, నీకు లేవు. బిందువుగా తల్లి కడుపులో నువ్వు పడినప్పుడు నువ్వు ఉన్నావు అక్కడ. అంటే జీవుడుగా రాలేదు, కానీ పరమాత్మ యొక్క అనుగ్రహంతో అక్కడ ఉన్నావు. నువ్వు ఎప్పుడు ఎంటర్ అవుతున్నావు అసలు శరీరంలోకి? తల్లి గర్భంలో ఆమె 7వ నెల వచ్చిన తర్వాత నువ్వు వచ్చి చేరుతున్నావు. తల్లి శ్వాసతో వచ్చి కడుపులో చేరుతున్నావు ఈ శరీరాన్ని భోగించడానికి. అప్పుడు నీకు పరమాత్మ స్పృహ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే నువ్వు పవిత్రుడివి, స్వచ్ఛమైన వాడివి, అందువల్ల నీకు అన్నీ ఉన్నాయి. అయింది, బయటకు వచ్చావు. బయటికి రాగానే కలి ప్రభావం పడిపోయింది, అది దూరం అయిపోయావు. భ్రాంతిలో బతకడం అలవాటైపోయింది. కనకయ్యా కనకయ్యా కనకయ్య అనగానా ఓయ్ వస్తున్నా, ఆయ్ నన్ను అంటావా, ఇవన్నీ లక్షణాలు వచ్చేస్తున్నాయి. భ్రాంతి నేనన్నా. సో ఆ విధంగా సరే వదిలేద్దాం. ఈ శరీరం జీవుని కంటే భిన్నము, ఇది గుర్తుపెట్టుకుంటారా అయ్యా. ఈ శరీరాన్ని నువ్వు కాదు, శరీరంలో ఉండే జీవుడు వేరు. ఈ శరీరానికి జీవుడికి ఆధారంగా చైతన్యాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ వేరు. ఈ 3 విడివిడిగానే ఉన్నాయి. ఆ పరమాత్మ అనేవాడు ఎవడైతే ఉన్నాడో నీ శరీరంలో ఉన్నాడు, నీ బయట ఉన్నాడు. ఈ జ్ఞానం కలిగి ఉండటం, భ్రాంతి లేకుండా ఉండడం. అర్థమేనా? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ శరీరం జీవుడి కంటే భిన్నం. ఈ ఉచ్ఛ నీచ దశలు జీవుని వాంఛలను అనుసరించి వస్తుంటాయి. ఇక్కడ కూర్చున్నావు నువ్వు శరీరంలో, కూర్చున్న తర్వాత చాలా మంచి ఆలోచన చేస్తున్నావు. ఆశ్రమానికి వచ్చావు, యోగం నేర్చుకున్నావు, ముఖ్యంగా అబద్ధాలు ఆడటం, దొంగతనం చేయడం మానేసావు. అప్పుడు నీ ఉచ్చ దశలోకి పెడతావు. ఆశ్రమానికి వచ్చిన తర్వాత అవే చేస్తున్నావు. పేరుకు వచ్చింది ఆశ్రమానికి, చేస్తున్న పనులు అవే. ఏదైతే నిషిద్ధమో అవే చేస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది, ఆశ్రమానికి వచ్చినా నీకు నీచ దశ నడుస్తూనే ఉంటుంది. సో జీవుడి యొక్క వాంఛలు ఇక్కడికి వచ్చాక గురువుగారికి నామం పెట్టి మనం పట్టుకెడదామని అనుకుంటే అది ఎంత అన్యాయం రాయ్యా. సో అనుసరించి వస్తూ ఉంటాయి ఉచ్చ నీచ దశలు. తర్వాత కానీ అజ్ఞానవశంగా గుణసంగ దోషాల వలన తనవిగా తలంచి భ్రమిస్తూ ఉంటాడు. ఇది యాక్చువల్గా ఏం జరుగుతుంది, నీకు బేసిక్గా నువ్వు నేను శరీరం కన్నా భిన్నమనే జ్ఞానం లేదు. శరీరమే నేననే ఉద్దేశంలో ఉంటున్నావు కదా, అది మొదటి దోషం, అజ్ఞానం. రెండోది గుణసంగ దోషాలు అంటే ఇప్పుడు సాత్విక గుణంలో నువ్వు ఎల్లప్పుడూ ఉన్నావు అనుకో. నిన్న మనం చూసినప్పుడు ఏం చెప్పాడు ఆయన, చెప్తా ఒక్క నిమిషం ఆగండి. సాత్వికమైనటువంటి గుణాలలో ఉన్నవాడికి వాడు మంచి జన్మల్లోకి వస్తుంటాడని చెప్పాడు. వస్తుంది, ఇది ఇంకా రావాలే మనం దీని తర్వాత చూశాను. ఓకే, ఇప్పుడు ముందుగా చెప్పేస్తున్నా ఏమిటంటే, సత్వగుణ సంపత్తి కలిగినటువంటి వాళ్ళకి సాత్విక కర్మ ఆసక్తి వలన ఋషిలోకంలోనో దేవతలోకంలోనో జన్మిస్తారు. ఇది చెయ్యండిరా అంటున్నాం మేము. సత్వగుణంతో ఉండండి, నువ్వు సంతోషంగా ఉండు, ఇంకోటి సంతోషాన్ని చూడు. ఆడికి ఎందుకు వెళ్ళిపోయిందని ఏడవకు, అది ఏడవంగానే నీది పోయింది. పక్కోడిది ఏం దొరుకుతుందో ఎత్తుకెళ్ళిపోదామని ఆలోచనకు వెళ్ళకు, నువ్వు నాశనమైపోతావు. తర్వాత రాజసిక కర్మాసక్తి గలవారు మానవలోకంలోనో దానవలోకంలోనో జన్మిస్తారు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, రజోగుణం వాళ్ళందరూ మానవులుగా పుడుతూ ఉంటారని చెప్పి. దానవలోకం రెండోది.
తర్వాత తామసిక కార్యాసక్తి గలవారు భూత ప్రేతాల లోకంలోనూ పశుపక్షి జాలాలలోనూ జన్మనెత్తుతారు. ఇది వస్తుంది ఇప్పుడు. అంటే నేను ముందు చదువుకుంటాను కాబట్టి ఒక ఇది వచ్చేసింది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఉచ్చ నీచ దశలన్నీ ఎందుకు నీకు వస్తున్నాయి, జన్మలు ఎందుకు వస్తున్నాయి, శరీరాలు భిన్నమైన ఎందుకు వస్తున్నాయి అంటే నీ యొక్క వాంఛలను అనుసరించి వస్తున్నాయి. తర్వాత కాబట్టి గుణసంగ దోషాల వలన తనవిగా తలంచి భ్రమిస్తుంటాడు. ఇప్పుడు ఇది రాగానే నాకే వచ్చింది ఈ కష్టం అని అనుకుంటాం మనం. ఆ వచ్చింది ఆలోచిద్దాం, ఒక కష్టం వచ్చింది. ఆ వచ్చిన కష్టం శరీరానికే, లోపల ఉన్న జీవుడికా, లేదా ఆధారంగా చైతన్యవంతుడైన పరమాత్మకి ఎవరికి వచ్చింది ఆ కష్టం? ఒక్క నిమిషం ఆలోచించి చెప్పండి, ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? సమాధానం రావాలి. శరీరానికి వచ్చింది. దట్స్ ఆల్. శరీరం నువ్వా కాదని నీకు తెలుసు. దానిలో నువ్వు దూరిపోయి రోజు పనులు చేస్తున్నా అది నువ్వు కాదని తెలుసు నీకు. కానీ గుణసంగ దోషాల వలన దాని మీదకి వేసుకుని భ్రాంతిలో పడిపోతున్నావు. అది తర్వాత తనదిగా తలంచి భ్రమిస్తుంటాడు. అప్పుడప్పుడు వివేకం కలిగినప్పుడు ఆ గుణాలని వదులుతూ ఉంటాడు. బాగా 2 రోజులు 3 రోజులు కూర్చోబెట్టి నేర్పి అంతా చెప్పి చేసామనుకో, కొద్దిసేపు ఎందుకు గురువుగారితో ఇన్నిసార్లు చెప్పించుకోవడం ఎందుకు, పోనీ మనం మంచిగా ఉంటే పోలేదా అని కొద్దిగా వైరాగ్యం కలుగుతుంది. కొద్దిసేపు కొద్దిగా మంచిగా ఉందాం, ఆ సినిమానికి వచ్చాం కదా అందుకని చెప్పి కొద్దిగా మారితే పోతుందేమో అనే కొంత ఒక చిన్న మార్పు రాగానే వీడు ఇలా మారుదామని అనుకుంటున్నాం. కానీ పక్కన రామచంద్రం గారు జేబులు కత్తిరించడం చూస్తాడు. అరే వాడు కత్తిరిస్తున్నాడు, నేను ఎందుకు కత్తిరిస్తున్నా? అంతవరకు అనుకున్నది పోయింది, గాలికి పుట్టుకుపోయింది మొత్తం. ఈ విధంగా మనం అందరం పడిపోతాం. మనకు స్వతహాగా లేకపోయినా పక్కవాడు చేశాడు కనుక మనం చేయాలి. ఇప్పుడు పక్కవాడు కోటేశ్వరుడు అయితే మనం కూడా కోటేశ్వరుడు అవ్వాలి. పక్కావిడ పెద్ద మెడలో వడ్డాణం పెట్టుకుంటే ఈవిడ కూడా పెట్టుకోవాలి. వాడు ఆయన గుమాస్తాన సంగతి ఆవిడ గుర్తుండదు. నాకు వడ్డాణం ఉందా లేదా, తప్పు అంటే విమర్శించడానికి కాదు. నేను అనేది ఏంటంటే బేట, ఆ పలానా వస్తువు నేను కావాలనుకుంటున్నాను, పలానా స్థితికి నేను వెళ్ళాలనుకున్నప్పుడు దానికి నా స్థాయి ఏమిటి, నా ప్రయత్నం ఏమిటి, నా స్తోమత ఏమిటి, ఇవి ఎప్పుడన్నా ఆలోచించామా? దురదృష్టవశాత్తు ఇది ఆలోచించట్లేదు నాన్న. నేను బాధపడేది అది. ఆశించడంలో తప్పులేదు, కానీ దాన్ని పొందడానికి గల నీ దగ్గర ఉన్న శక్తియుక్తులు ఏమిటి? అవి లేకుండా నువ్వు కోటేశ్వరుడు అయిపోవాలని ఆవిడేమో వడ్డాణం పెట్టుకోవాలనుకుంటే ఎట్టా అవుతుంది ఇది? కానీ మనం వాడు పెట్టుకున్న వాడిని చూసినప్పుడల్లా మనం ఏడుస్తూనే ఉంటాం, చెయ్యలేము. ఇంకో నిజం చెప్తాం మీ అందరికీ, ఏమిటంటే మనందరం ఎందుకు మంచివాళ్ళం అంటే మనకు అవకాశాలు లేవు కనుక. ఏరా సపోజ్ నీకు కూడా ఎవరన్నా ఎమ్మెల్యే గారో ఎంపీ గారో ఎవరన్నా తమ్ముడో బామ్మర్దో ఎవడో ఉన్నాడు అనుకో, నీకు అవకాశాలకి ఏం తక్కువ? అవి ఏమీ లేవు కనుక ఏడు మొహం పెట్టుకుని ఇలా కూర్చో. అది అర్థమైందా?